దిస్ ఈజ్ బర్మన్ ఫాక్స్ అంబర్ బ్రౌన్ హుడీ. ఇప్పుడు ఈ హుడీని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే పబ్లిక్ రివ్యూ లాగా. మనకి ఫ్రంట్ సైడ్ అయితే బర్మన్ ఫాక్స్ అని రౌండ్ షేప్లో అయితే పేరు రావడం జరుగుతుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే జెనిట్సు అంటే డిమోన్ స్లేయర్లో నుంచి జెనిట్సు అనేది ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ది డిటిఎఫ్ ప్రింట్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ జెనిట్సు హుడీని, ఈ జెనిట్సు ప్రింట్ని హుడీ మీద ప్రింట్ చేయడానికి గల రీజన్, జెనిట్సు అంటే లైట్నింగ్ స్పీడ్ అన్నమాట. అంటే వీడు చూడడానికి అమాయకంగానే ఉంటాడు, కానీ అగర్సే టైం వచ్చిందనుకో, అంటే సిచ్యువేషన్ డిమాండ్స్ వస్తే మాత్రం ఆపోజిట్ ఎంత పెద్ద ఎనిమి అయినా ఉండండి, లైట్నింగ్ స్పీడ్ అంటే ఒక్క దెబ్బతోని పండబెట్టే పవర్ అయితే జెనిట్సుకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రింట్ వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మన జెనిట్సు ప్రింటెడ్ ఉన్న హుడీ వేసుకుంటే మాత్రం వాళ్ళు చూడడానికి ఇన్నోసెంట్ గానే ఉంటారు, కానీ టైం వచ్చిందంటే మాత్రం వేసేసే అలాంటి క్యారెక్టర్ని రీప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు వేసుకున్న సరే మీ క్యారెక్టర్ ఇలాంటి దాన్ని రీప్రజెంట్ చేస్తుంది ఈ హుడీ. అది మనము జెనిట్సు ప్రింట్ చేయడానికి గల మెయిన్ రీజన్. అండ్ 2 more reasons టు బై బర్మన్ ఫాక్స్ హుడీ. ఈ బర్మన్ ఫాక్స్ అనేది 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్లో గిట్ట అనేది నాన్ ఫేడెడ్ కలర్, అంటే కలర్ అనేది ఫేడ్ అవ్వదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ సాఫ్ట్ నిట్టింగ్. వేరే అదర్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే క్రాస్ నిట్టింగ్ ఉంటుంది, కానీ మన బ్రాండ్లో మాత్రం సాఫ్ట్ నిట్టింగ్ ఉంటుంది. ఈ బడ్జెట్లో సాఫ్ట్ నిట్టింగ్ ఉన్న హుడీ అయితే దొరకదు. సో మన బర్మన్ ఫాక్స్ హుడీని కన్సిడర్ చేయడానికి గల ఈ 3 రీజన్స్ మన బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డే 2లో వేరే రీజన్స్ అంటే వేరే హుడీని అయితే మనం చూద్దాం.